వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పల్లెల్లో ఉదయం మొదలైంది అంటే పశువుల గౌళ్ళు, కూలీల రవాణా, పొలాల దారుల్లో కదలికలు మొదలవుతాయి. అయితే వీటితో పాటు మరొక దృశ్యం కూడా తరచూ కనిపిస్తుంది. అదేంటంటే ఈత చెట్టు కింద గుమికూడే గుంపు, చేతుల్లో గ్లాసులు, లోపల ముద్ద ముద్దగా పొంగుతున్న సహజ పానీయం. ఈత కళ్ళు. ఈత చెట్టు కళ్ళు అంటే పల్లెల్లో వారికి ఒక తీపి అలవాటు మాత్రమే కాదు, ఒక ఆరోగ్య రహస్యం కూడా. వేసవి కాలంలో పొలాల్లో శ్రమించే రైతులకు, కూలీలకు ఇది సహజమైన ఎనర్జీ డ్రింక్ లాంటిదే. ఆరోగ్య లాభాలు ఏమిటి? ఈత కళ్ళు శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఇస్తుంది. దాహం తీర్చటంలో అద్భుతంగా పనిచేస్తుంది. వేడి తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది. జీర్ణక్రియ సులభతరం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధం చేస్తుంది. వైద్యులు చెప్తున్న మాటల్లో ఈత కళ్ళు ప్రతిరోజు మితంగా తాగితే ప్రకృతి సిద్ధమైన వైద్యం లాంటిది. ముఖ్యంగా వేసవిలో హీట్ స్ట్రోక్ వంటి సమస్యల నుంచి రక్షణ కలిగిస్తుందని అంటున్నారు. ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు? గ్రామాల్లో ఉదయం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, కాపరులు వీళ్ళందరికీ ఈత కళ్ళు ఒక తప్పనిసరి పానీయం. రోజంతా కష్టమైన శారీరక శ్రమ చేసే వీరికి ఇది సహజమైన శక్తిని అందిస్తుంది. అందుకే పల్లెల్లో ఎప్పుడైనా ఈత చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతున్న గుంపులు సాధారణంగా కనిపిస్తుంటాయి. కేవలం పల్లెల్లోనే కాదు, ఇప్పుడు పట్టణాల్లో కూడా చాలా మంది సహజమైన పానీయాల కోసం ఈత కళ్ళు వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో రసాయనాల పానీయాల కంటే ఈత కళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చేది మంచి ప్రకృతి నీళ్ళు, అదే కానీ బయటది మందు బీర్లు తాగే బదులు కళ్ళు తాగితే కొంచెం వంటికి కూడా మంచిది. మనకు వేరే బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు లేకుండా అది అన్నిటికీ సహకరిస్తుంది ప్రకృతి. అప్పుడు మేము ఇప్పుడు అందరం బయట చదువుకునేటోళ్ళం, జాబ్ చేసుకునేటోళ్ళం, అప్పుడప్పుడు హాలిడేస్ దొరికినప్పుడు వారానికి ఒకసారి అయినా వచ్చి ఇట్లా ఈత కళ్ళు లేదా తాటికల్లైనా మా లోకల్ గౌడ్స్ వీళ్ళు మంచి కళ్ళు పోస్తారండి. వీళ్ళు బయట అన్ని కెమికల్స్ అవి కలిపినవి కాకుండా లోకల్ మంచి అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వారానికి ఒకసారి వచ్చి 10 రోజులకు ఒకసారి ఫెస్టివల్కి వచ్చినప్పుడల్లా తాగిపోతాం. ఇది తాగుతుందంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండకుండా అంత బాగానే ఉంటుంది. కాబట్టి ఇక లోకల్ కళ్ళుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. బయట వైన్స్ ల మధ్యలో వాటికి ఇవ్వడం కన్నా కళ్ళు తాగడం అనేది చిన్నపిల్లలు కూడా కొంచెం అట్లా తాపిస్తే బాగుంటది. గౌడ్స్ కూడా నమ్మకంగానే పోస్తారు. ఎంతో చాలా ఊర్ల నుంచి, అవుట్ ఆఫ్ నుంచి, హైదరాబాద్ నుంచి, హన్మకొండ నుంచి చాలా మంది వచ్చి తాగుకుంటూ పోతుంటారు. ఇక్కడ ఎందుకంటే కేశపురంలో తాటికెళ్ళైనా కానీ ఈతకెళ్ళైనా కానీ గౌడ్స్ నమ్మకంగా కళ్ళు పోస్తారు. వాళ్ళు ఒక్క రూపాయి కాకుండా నమ్మకలే ఇస్తారు. అంజయ్య, మాది కేశాపురం, కాపర్తి మండలం. ఈత చెట్టు ఎప్పటికి ఇస్తాం మేము, 3 నెలల దాకా ఇస్తాం. వాటి కిడ్నీలకైనా దేనికైనా పనిచేస్తుంది, ఆరోగ్యానికి మంచిది. నేను 12 నెలల కాంచి ఇదికి ఇస్తాను. మంచి మంచి మా తాతల కాంచి, మా పెత్తాతల కాంచి, చిన్న తాతల కాంచి అట్లా గీసుకుంటే ఇప్పుడు నేను 60 సంవత్సరాల దాకా ఉన్నా. ఇప్పుడు వీడికి చిన్న చిన్న ఈదుల కాంచి పెద్ద ఈదులు గీసాము. ఈ జినుకురాం తండల సుత ఇప్పటికీ పెద్ద పెద్ద ఈదులు ఉండే. ఇప్పటికీ గేళ్ళలు పట్టుకుంటాం, 3-4 కలిసి ఓ టెండర్ పట్టుకొని ఈదులు గీసుకుంటాం. పిల్లలు వస్తారు, ఈ తండలు చుట్టుపక్కల తండలు వస్తారు. లాభం అంటే ఆరోగ్యానికి మంచి కిడ్నీలో రాళ్ళు వచ్చినా దానికి వచ్చినా కొట్టుకోపోతానే వస్తూనే ఉంటుంది. ఎప్పటికట్ట కంచి వస్తారు. రోజుకో 400, 500, 600 ముగ్గురు పొత్తులు 1000, 2000 దొరుకుతాయి. సహజంగా ప్రకృతి ఇచ్చిన ఈ తీపి రసానికి ప్రత్యామ్నాయం మరేదీ లేదు. పల్లెల్లో జీవన విధానంలో కలిసిపోయిన ఈత కళ్ళు ఆరోగ్యానికి మేలిచ్చే ఒక సంపద. ఇదే పల్లెలో ఈత చెట్టు కళ్ళు కథనం. TG24 టీవీ ప్రత్యేక కథనం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.